న్యూస్ పొత్తులు చిగురించాయి. పాత స్నేహం కొత్తగా మొదలైంది. టీడీపీ జనసేన కూటమిక ఎన్డీఏ కూటమిగా మారనుంది. 3 రోజులుగా వివిధ దశల చర్చల తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చింది. సీట్ల సర్దుబాటుపైన అవగాహన కుదిరిందంటున్నారు. ఇక ఎన్డీఏలో టీడీపీ చేరికపై ప్రకటన చేయడమే మిగిలి ఉంది. కమల దళంతో పసుపు దండు దోస్తి. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. ఎన్డీఏ కూటమిలో చేరిన టీడీపీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నాళ్లు టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏలో టీడీపీ చేరికకు మార్గం సుగమమైంది. పరస్పర ప్రయోజనాలు ఆశించిన ఉభయ పక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. పొత్తుల్లో భాగంగా ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలన్న లెక్కపైన క్లారిటీ వచ్చిందంటున్నారు. ఈ నెల 7న గురువారం బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలుమార్లు చర్చించి పొత్తుపై తుది నిర్ణయానికి వచ్చారు. కొద్ది రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఎన్డీఏ కూటమి ద్వారా 400 కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో హ్యాట్రిక్ రికార్డ్ క్రియేట్ చేయాలని అనుకుంటోంది. ఇందుకోసం తన పాత స్నేహితులను, కొత్త మిత్రులను కలుపుకొని వెళుతోంది. ఈ విధంగానే ఎన్డీఏ పాత భాగస్వామి టీడీపీని తిరిగి ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించింది బీజేపీ. ఇదే సమయంలో టీడీపీ కూడా బీజేపీతో దోస్తీకి ఉత్సాహం చూపింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని చెబుతూ కమలదళంతో స్నేహానికి ఓకే చెప్పింది టీడీపీ. ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. అటు జనసేన, బీజేపీ కూడా ఎప్పట్నుంచో పొత్తులో ఉన్నాయి. మరోవైపు అధికార వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కారణంతో బీజేపీని తమతో కలవాలని జనసేనాని పవన్ ఎప్పట్నుంచో ఒత్తిడి తెస్తున్నారు. ఇటు పవన్ ఒత్తిడి, అటు కేంద్రంలో మళ్లీ పవర్లోకి రావాలనే లక్ష్యం వల్ల టీడీపీ, బీజేపీ మధ్య పాత స్నేహం కొత్తగా మొగ్గతొడిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడటంతో ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసింది టీడీపీ, జనసేన. ఉమ్మడిగా 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మళ్లీ ఈ లెక్కలు మారతాయా అన్న సందేహాలు మొదలయ్యాయి. పొత్తు చర్చల్లో బీజేపీ, జనసేనకు కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. బీజేపీకి 6 పార్లమెంట్, 6 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఏ స్థానాల్లో పోటీ చేస్తామన్నది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో 1-2 మార్పులు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా ఇరువైపులా కుదిరిన అవగాహన ప్రకారం అరకు, అనకాపల్లి, మచిలీపట్నం, రాజమండ్రి, నరసాపురం, హిందూపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంటు స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ 8 స్థానాల్లో అనకాపల్లి, మచిలీపట్నం నుంచి జనసేన, మిగిలిన 6 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక జనసేనకు ఇప్పటికే కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లతో పాటు బీజేపీకి మరో 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందట. మిత్రపక్షాలకు ఇచ్చిన అసెంబ్లీ సీట్లపైన క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలోని పి. గన్నవరం వంటి స్థానాలను పొత్తుల్లో భాగంగా బీజేపీకి వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చిన వెంటనే శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో మాట్లాడినట్లు చెబుతున్నారు. 3 పార్టీల మధ్య అవగాహన కుదరడంతో 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ వారంలోనే విడుదలయ్యే ప్రచారం ఉన్నందున ఈలోగానే పొత్తులపై ప్రకటన ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఢిల్లీ తిరిగి వచ్చిన వెంటనే బీజేపీ పెద్దలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఆ తరువాత ప్రకటన చేయనున్నారని సమాచారం. మొత్తానికి టీడీపీ, బీజేపీ పాత స్నేహం కొత్తగా మళ్లీ చిగురించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.